హలో అండి. బొంబాయి చట్నీయే కదా! ఎవరికి రాదు అనుకోకండి. ఈ పద్ధతిలో, ఈ తీరులో ఒక్కసారి చేశారంటే డెఫినెట్‌గా మంచి వాసన, మంచి రుచితో ఒక చక్కని హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ మనం కూడా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా చేసేయగలము. ఒక 3 స్పూన్ల శనగపిండిని తగినన్ని నీళ్లు వేసుకొని ప్రక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు దీనంతటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ నీటిని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా తెరలనివ్వండి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ 1 స్పూన్ ధనియాల పొడి అనమాట. ఇది మంచి రుచినిస్తుందండి. ఇప్పుడు ధనియాల పొడిని కూడా వేసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ని వేసేసుకొని దీని అంతటిని స్లిమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని ప్రక్కకు దించేసుకోవడమేనండి. అంతే. బొంబాయి చట్నీ అంటే శనగపిండి వాసన వచ్చేస్తుంది, ఉడకాలని అనుకోకండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.